నమస్తే. వెల్కమ్ టు సిసిటీవీ. నా పేరు నరేష్. మరి కొద్ది గంటల్లో కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలొస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ లోపల ఆయన అంతర్లీనంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అరెస్ట్ జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి రాష్ట్రంలో? అరెస్ట్ జరిగితే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఏ విధంగా అలర్ట్‌గా ఉండాలా? ఏ విధంగా పనిచేయాలా? అవన్నీ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నట్టు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి మీ అరెస్ట్‌లకు ఎవరు భయపడే అవసరం లేదు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి. కావాలంటే రైతుల కోసం జైలుకు వెళ్ళడానికైనా సిద్ధము అని చెప్పి. గతంలో కూడా జైలుకి పంపిస్తే యోగా చేస్తా అని కేటీఆర్ అనడం జరిగింది. సో ఈ రోజు కూడా కేటీఆర్ అరెస్ట్‌లకు భయపడలేదు. మా అంటే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిన ట్వీట్‌ని ఒకసారి మనం చూద్దాం. ఎవనిదిరా కుట్ర? ఏందా కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుడి కోసమో, అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా? నీ ప్రైవేటు సైన్యంతో తండ్రి కొడుక్కి, బిడ్డను తల్లికి, అలాగే భార్యను భర్తకు దూరం చేయడం కుట్ర కాదా? పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించి ఎవరు కుట్ర చేసినారు? ఎవరి కోసం కుట్ర? మరలపడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కనిపిస్తోంది కదా. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతులు గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతాను. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి. చూద్దుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అని చెప్పేసి కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. కేటీఆర్ కి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా, తద్వారా ఆయనను కూడా అరెస్ట్ ఏ క్షణంలోనైనా చేసే అవకాశం ఉంటుందని తెలుసుకున్న కేటీఆర్ ఈ విధంగా ట్వీట్ పెట్టినట్లు తెలుస్తుంది. సో కేటీఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఉదయం 4 గంటల వరకు కేటీఆర్ ఇంటి దగ్గర నందినగర్ లోని కేటీఆర్ ఇంటి వద్ద చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అక్కడే. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని, లేదా రేపు శుక్రవారం కేటీఆర్ ని సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మరుసటి రోజు శనివారం ఖచ్చితంగా రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుంది. ఈ విషయం కేటీఆర్ కూడా తెలుసు. అందుకే చేస్తే అరెస్ట్ చేసుకోండి, నేను రైతుల కోసం పోరాడుతున్నాను, పోతే జైలుకు పోతాను, గర్వంగా పోతానని కేటీఆర్ చెప్తున్నాడు. సో మనం ప్రజెంట్ తెలంగాణ భవన్ లో ఉన్నాం. తెలంగాణ భవన్ లో ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా కేటీఆర్ ని కలిసి వెళ్తున్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, రైతుల కోసం కొట్లాడితే అరెస్ట్ అంటున్నారు. 9 నెలలుగా మీ ప్రభుత్వం టార్గెట్ ఒకటే, కేటీఆర్ ని అరెస్ట్ చేయడం. కానీ ఇంకా చేయలేకపోతున్నారు. అప్పుడు అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్ అంటున్నారు. కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. కేటీఆర్ ని టార్గెటెడ్ గా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డికి భయం అవుతుంది కేటీఆర్ బయట ఉంటే. కక్షపూరితంగా అరెస్ట్ చేస్తారు తప్పితే ఇక్కడ ఎలాంటి అవినీతికి లేదా ఎలాంటి కుట్రలకు, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కు కేటీఆర్ కి సంబంధం లేదు. లగచెర్ల గ్రామంలో కేవలం రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల ఆగ్రహానికి గురై ఆ కలెక్టర్ పైన ఆ విధంగా తిరగబడ్డారు. అక్కడ నరేందర్ రెడ్డా లేకపోతే కేటీఆర్ హస్తం ఏమీ లేదు. కేవలం అరెస్ట్, కేటీఆర్ ని కక్షపూరితంగా అరెస్ట్ చేయడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని చెప్పి తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. చాలా మంది ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ లో కార్యకర్తల కిటకిట కనబడుతుంది. చాలా మంది కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ ని కలవడానికి వస్తున్నారు. కేటీఆర్ ఇంకా తెలంగాణ భవన్ లోనే ఉన్నాడు. అంతర్గతంగా ఆయన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇది చాలా ఎగ్జైట్మెంట్ గా, అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు కొద్ది గంటల్లో కేటీఆర్ కనుక అరెస్ట్ అవుతే ఏ విధంగా అరెస్ట్ చేస్తారో, ఏమి ఇచ్చి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ లగచెర్లలో కలెక్టర్ పై దాడిని చూపించి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈ కార్ రేసింగ్ లో 55 కోట్ల అవినీతి జరిగిందని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తారా, ఏ కేసులో అరెస్ట్ చేస్తారనేది ఒక ఇది మారింది. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అవుతే ఖచ్చితంగా రాష్ట్రంలో రావణ కాష్టం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. రైట్, నమస్తే. కొద్ది గంటలుగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, చూసుకుందాం అని చెప్పేసి. సో ఇదే అంశంపై మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. మేము అరెస్టులకి భయపడే ప్రసక్తే లేదు. కొత్త ఏం కాదు, మాకు అరెస్టులు కొత్త ఏం కాదు, ఆందోళనలు, ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఉద్యమ పార్టీ మా పార్టీ. ఇట్లాంటి ఎన్నో చిల్లర రాజకీయాలను ఎదుర్కొని బాంబులు, ఆటం బాంబులు, సుతిల్ బాంబులు, తుసు బాంబులు అన్ని చూసి వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాపక్షాన నుండి రైతులకు అండవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పైన ఉంది. మా యొక్క నాయకుడు, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి
వారిని ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారి గొంతునెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వారి వాయిస్ రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని కూడా మేము ఎదుర్కొని తప్పకుండా మన జరిగినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల ఉన్నటువంటి ఘటన తప్పకుండా ప్రజల రైతుల తరపున మేము అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు 8 నెలల నుంచి కూడా వారు పట్టించుకునే పాపన పోలేరు. వారి వారి యొక్క ఆందోళనని, వారి యొక్క బాధని అర్థం చేసుకునే పరిస్థితిలో వారి శాసనసభ్యుడు, ముఖ్యమంత్రి ఉన్నటువంటి బాధల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవట్లేడు. కాబట్టి ఈరోజు మన నరేంద్ర రెడ్డి గారు అక్కడ వారికి అండగా ఉండి వారి ధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి తప్ప ఇలా రాజకీయ కుట్ర చేస్తున్నారు మొత్తం బీఆర్ఎస్ 46 మందితో మంచి పక్క ప్లాన్ వేసినారు. సురేష్ అనే వ్యక్తి మొత్తం డీల్ చేసినారు బీఆర్ఎస్ కార్యకర్త. సురేష్ అనేటైనా గ్రామస్తుడు, అక్కడ లగచర్యలో గ్రామస్తుడు, తనకు కూడా స్వతహా భూమి ఉంది, 7 ఎకరాల భూమి ఉన్నది. ఈరోజు యాజ్ అ హోల్ గా గ్రామస్తులు ప్రతి ఒక్కటి గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే, భూసేకరణ చేస్తే ఆ చట్టమే ఉంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా సురేష్ కూడా బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరి గ్రామస్తునికి హక్కు ఉంటది తమ నిరసన వ్యక్తం చేయడానికి, దాన్ని ప్లాన్ తో తీసుకెళ్ళినాడు లగ్గచర్ల గ్రామానికి. ఇప్పుడు ఒకటి ప్లాన్ తో తీసుకుంటే ప్రజలు 8 నెలల నుంచి ఆందోళన ఉన్నారు కదా. ప్రజలు 8 నెలల నుంచి ఆందోళన ఉన్నారు, అభద్రతతో ఉన్నారు, వారి యొక్క భూములు పోతాయి అని చెప్పేసి భయంతో ఉన్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నారు. మరి ఆందోళన ఉన్నప్పుడు తప్పకుండా వారి భూమి తీసుకుంటా అంటే మరి ఆ రకమైనటువంటి ఒక ఆందోళన ప్రజలు ఉంటే తిరుగుబాటు ఉంటది. కాబట్టి 8 నెలల నుంచి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు అధికారానికి తిరగబడ్డారు తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు, కుట్ర లేదు, ఏం లేదు. గతంలో ప్రతి సందర్భంలో ఉంటది ఇది. భూసేకరణ జరిగినప్పుడు, ప్రతి ఒక్క భూసేకరణ చేసినప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాలు, ఈ రకమైనటువంటి తిరుగుబాటు ఉంటది. ఇది ఘోరంగా పోలీస్ వైఫల్యం, నిఘా వైఫల్యం అని చెప్పి వారి మంత్రి శ్రీధర్ బాబు గారి స్వయాన్ని చెప్పినటువంటి సందర్భం చూసాం నిన్న మనం. కాబట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోలేక ఈ రకంగా అపోజిషన్ పార్టీస్ పైన బురద చల్లి వారిపైన ఈ యొక్క మన నేరాన్ని మెప్పి వారి నేరాన్ని నెట్టి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, వారి ప్రజలకే వారు భరోసా ఇవ్వలేకపోతున్నారంటే రాష్ట్రానికి ఏం భరోసా ఇవ్వగలుగుతారు వాళ్ళు? జరుగుతుందని తెలిసే ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా సార్. మరి ఉన్నప్పుడు వారు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఉన్నప్పుడు తెలిసినప్పుడు ఆందోళన ప్రజల నుంచి రివోల్ట్, ప్రజల నుంచి రిపోర్ట్ ఏం లేదని చెప్పి బయటకు వచ్చి రిపోర్ట్ ఎందుకు లేదు? ఇప్పుడు నిఘా వైఫల్యం అంటే ప్రజల నుంచి కూడా ఆందోళనలు, వ్యతిరేకత ఉన్నప్పుడు తప్పకుండా తిరుగుబాటు ఉంటది. అలాంటప్పుడు జాగ్రత్త వహించి వారు చక్కటి అన్ని బందోబస్తుని పోవాలి గ్రామానికి. మరి రమ్మనంగా రావాలి. ఇప్పుడు నేను రమ్మంటా టీఆర్ఎస్ భవన్కి మన రేవంత్ రెడ్డి రమ్మంటే వస్తాడా? మరి రావా చర్చిస్తాము, రా ఇక్కడ కూర్చొని మారదామంటే వస్తాడా? రాడు కదా. కాబట్టి నేను ఈరోజు వచ్చింది మామూలు వ్యక్తి కాదు. అధికారులు, బాధ్యతలు ఉన్నటువంటి పదవులు ఉన్నటువంటి అధికారులు వారికి చెప్పాలి, సూచన సలహాలు తెలియాలా, వారు అన్ని కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలా. మాబు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాబు ఉంటుంది, డెఫినెట్గా మనం కంట్రోల్ చేయలేం. గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామం అంతా భూములు లేకుండా ఉంటే ఊరుకుంటారా? అటు కాబట్టి ఇంకా సరే మనము దీన్ని ప్రోత్సహిస్తలేము, కానీ జరిగిన సంఘటన దురదృష్టకరం. కానీ జాగ్రత్తలు తీసుకోకపోవడం తప్పు ఎవరిది? ప్రభుత్వం అందే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇదే ఎందుకు జరిగింది? వారు ముందు నుంచి కూడా వారికి భరోసా ఇచ్చి నేనున్నా మీకు అండగా, మీకు ఏం కావాలో చేస్తాను, మీకు న్యాయం చేస్తాను, తప్పకుండా మీకు భూమి ఇస్తాను, లేకపోతే మీకు డబ్బులతో చూసుకుంటాం, మంచి చూసుకుంటా అని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తే ఈ రోజు ఈ సంఘటన జరగకపోయేది కదా. రైట్ సార్. అలాగే పట్నం నరేందర్ రెడ్డి లోపల కేటీఆర్ ఆదేశాలతో ఇవన్నీ కూడా జరిగినట్టుగా ఆయన చెప్పినట్టు బయటకు వస్తున్నాయి వార్తలు. చూడండి, వాళ్ళు పోలీసు వారు తమకి ఏం అనుకూలంగా ఉంటే అది రాసుకుంటున్నారు. అది వారికే చేటు. రేపు భవిష్యత్తులో మరి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరైనా సరే తమ చట్ట పరిధిలో పనిచేసుకుంటే వారికి మంచిది. కానీ చట్ట పరిధి దాటి పనిచేస్తే వారికే రేపు పొద్దున సమస్యలు కదా, మాకేం కాదు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చూసినాం ఎంతోమంది ఐపీఎస్ అధికారులు ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈరోజు వాళ్ళకి బాధ్యతలు లేకుండా వారు ఖాళీగా పడి ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే బాధ్యతతో ఉండి బాధ్యతలు వ్యవహరిస్తే వారికి మేలు తప్ప వితౌట్ రెస్పాన్సిబిలిటీ మరి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి పెద్ద మనం సీరియస్గా తీసుకొని సీరియస్గా పరిగణించాల్సినటువంటి, అంటే ఏమంటున్నా అంటే ప్రభుత్వం ఒక వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. వారి బాధ్యతగా ఉండి చక్కగా ఉండి దీన్ని ఏ రకంగా ప్రజలను ఒప్పిస్తామంటే సమస్య ఉండేది కాదు ఈరోజు. కాబట్టి మేము పట్నం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పినట్టే, పట్నం నరేందర్ రెడ్డి ఖచ్చితంగా నియోజకవర్గంలో అక్కడ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన అక్కడ ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, ప్రజలతో మమేకమైన ఆయన. ఈరోజు ముఖ్యమంత్రి గారు గాలికి వదిలేసి మొత్తము గాలి మోటార్లో గాలిలో తిరుగుతున్నాడు, వేరే రాష్ట్రాలు తిరుగుతున్నాడు. అక్కడ నియోజకవర్గ ప్రజలకి మరి నరేందర్ రెడ్డి గారిపైనే ఈరోజు భరోసా ఉంది, వాళ్ళకి నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని నమ్మకం లేదు ఆయన మీద. అది అక్కడ ఉన్నటువంటి గ్రేట్నెస్, ఆయన గొప్పతనం అది. ఖచ్చితంగా మేము ఉంటాం, తప్పకుండా అక్కడ రైతులకు అండగా ఉంటాం. వారి భూములు లాక్కునేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, వారికి న్యాయం చేస్తాం.
న్యాయం చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా లఘుచర్ల గ్రామానికి అండగా ఉంటుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతే లగిచర్ల ఇష్యూవా, లేకపోతే ఈ కార్ రేసింగా, లేకపోతే ఫోన్ ట్యాపింగా, దేంట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? వారికి రోజు 24 గంటలు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు ఫోబియా చుట్టుకుంది. కేటీఆర్ సిండ్రోమ్ లో బతుకుతా ఉన్నాడు. ఏ రకంగా సరే అరెస్ట్ చేసి గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ కేసు అయింది నాకు అరెస్ట్ చేసి లోపల పంపించాలని చెప్పేసి పైశాచిక ఆనందం పొందాలని చూస్తా ఉన్నాడు. పైశాచిక ఆనందం పొందాలని చూస్తా ఉన్నాడు. సాడిస్ట్ మెంటాలిటీతో ఉంటే ఆయనకే మంచిది కాదు, ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. కాబట్టి ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నాడు. కాబట్టి ఇది రెస్పాన్సిబుల్ పొజిషన్. కాబట్టి ఆయన మంచి రెస్పాన్సిబిలిటీగా హుందాగా ఉండి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చా అంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని కేటీఆర్ గారు ఆయన కూడా ట్వీట్ పెట్టిండు. అంటే ఈ చేసే ప్రయత్నాలన్నీ కూడా మొదలు చదివి కనపడతా ఉన్నాయి కదా. 4 ప్రయత్నాలు మన సొంత వారి బావమరిది యొక్క ఫామ్ లో కూడా వీరు లేకున్నా వీరు వస్తారని చెప్పి సమాచారంతో అన్ని వందల మంది పోలీసులు ఎట్లుంటారు నైట్. కాబట్టి ఇదంతా ప్రిప్లాన్డ్ గా వారికి ఏ రకంగా సరే ఇరికించాలనే ప్రయత్నంలోనే మరి కనబడతా ఉంది. కాబట్టి మేము దానికి భయపడతలేం కదా. అరెస్ట్ చేసుకోరు ఇది ఏముంది దాంట్లో అంటున్నాను. పరిణామాలు శాంతి భద్రతలో దెబ్బతినే అవకాశం ఉంటుందా? అవన్నీ ప్రజాక్షేత్రం రైతుల గురించి పోరాడుతాం, రైతులకు అండగా ఉంటాం. మేము పెద్ద దీన్ని పట్టించుకునే అవసరం లేదు. మేము తప్పకుండా దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, అన్ని రకాలు ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాం. నమస్తే సార్. కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఆయన కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఏం జరుగుతుంది అంటారు సార్? వాళ్ళు ఇప్పుడు నమ్ముకున్నది పోలీసు వాళ్ళనే. బయటికి పోయి బహిరంగ సభలు పెట్టాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా ప్రజల మధ్యలోకి పోయే పరిస్థితి లేదు. కేవలం పోలీసు బలగాల్ని మోహరించుకొని పోలీసు బందోబస్తు మధ్యన పోతా ఉన్నాడు. అదే క్రమంలో ఈ రోజు ఉన్న నాయకుల్ని ప్రశ్నించేటోళ్ళని, ప్రతిపక్షం వాళ్ళని అందరినీ కూడా పోలీసు వాళ్ళని పెట్టి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పంపించాలని ఒక ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అభివృద్ధి గాలి కుదిలేసింది, పరిపాలన గాలి కుదిలేసారు. అది చేతగాక దద్దమ్మ ప్రభుత్వం నడుపుతున్న ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళని ఏ రకంగా అరెస్ట్ చేద్దామా, ఎక్కడ అక్రమ కేసులు పెడదామా, పోలీసు బలగాలతో ఎక్కడ మామూలుగా పోయి ప్రయాణం చేసి వద్దామా అనేది తప్ప స్వచ్ఛందంగా ఈ రోజు ప్రజల మధ్యలో పోయే పరిస్థితి ఈ కాంగ్రెస్ నాయకులకు ఒక్కళ్ళకి లేదు. రైతుల ధాన్యం కొనే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చేది లేదు, రుణమాఫీ చేసేది లేదు, చెప్పిన మాట మామూలుగా పెన్షన్లు మహిళా సోదరులకు ఇచ్చేది లేదు. ఎంతసేపు పబ్బం గడుపుకోవడానికి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు జేబులు నింపుకోవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి, ఆ జేబులు నింపుకునేటప్పుడు అడ్డం వచ్చిన వాళ్ళని, అడిగిన వాళ్ళని, ఎవరిని ఎట్లా ఆ ప్రశ్నించేటోళ్ళని జైలుకు పంపించాలి, అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. కేసుకు సంబంధించి మీ పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది, వార్తల్లో ఉన్నారు మీరే, ఏం చెప్తారు? చేసుకోవచ్చు. నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు, నోటీసులు రాలేదు. వచ్చినప్పుడు దానికి సంబంధించిన సమన్స్ ఏమొచ్చినా కానీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చిలుమర్తి లింగే ఆల్రెడీ ఆయన విచారణకు పోయించినట్టున్నారు. నాకు మామూలుగా ఒక బాధ్యత ఉంది. ఇండియన్ సిటిజన్ గా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినోడిని, ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఉన్నోడిని. తప్పకుండా గవర్నమెంట్ ఏజెన్సీ ఏది ఇచ్చినా కానీ దానికి బదులుగా మేము పోయి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. వచ్చినప్పుడు తప్పకుండా లగచర్ల సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు అసలు? ఈ ప్రభుత్వం మీద అతి కొద్ది కాలంలోనే 11 నెలల్లోనే అసహనం పెరిగింది అనటానికి రైతులు మొన్న చేసిన లగచర్ల రైతుల దాడి ఒక ఉదాహరణ. రైతులు కాదు, బీఆర్ఎస్ కుట్ర చేసింది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సురేష్ అనే వ్యక్తి 46 మందిని తీసుకెళ్లి ఈ విధంగా చేసిండు అని చెప్పి బయటకు వచ్చింది. ఇప్పుడు లేదు అని ఒకవైపు చెప్తా ఉన్నారు. మేము అంత బలంగా కలిగిన వాళ్ళము, మేము రైతుల మీద దాడులు చేపిస్తాము అని చెప్పేసి అని వాళ్ళు ముసుగులో. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ నేటివే కదా, ఆ గ్రామస్తులే కదా. ఏమి హైదరాబాద్ నుంచి పోలే, లేకపోతే కోదాడ నుంచి పోలేదు. కొడంగల్ ప్రజలే, ఆ కొడంగల్ కూడా అక్కడ గ్రామస్తులే. మరి దానికి కూడా మామూలుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి సైడ్ ట్రాక్ చేస్తామని అంటే ఎట్లా? రైతులలో అసహనం పెరిగింది. 9-10 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎప్పుడు మా భూములు గుంజుకుంటారా అనే అభద్రతా భావానికి గురయ్యారు. ఆ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు, వాళ్ళని బజారు కిడుస్తారనే ఒక అభద్రతతోని నిరక్షరాస్యులు పాపం గిరిజనులు ఆ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళు మరో మార్గం లేక పాపం తొందరపడ్డారు. ఫైనల్ గా కేటీఆర్ అరెస్ట్ అవుతే ఏ కేసులో అరెస్ట్ అవుతాడు? ఈ లగచర్ల కేసులోనా, లేకపోతే ఈ కార్ రేసింగ్ కేసులోనా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్? వాళ్ళు ఎందులో జైలులో పెట్టాలి, ఎందులో కేసులు పెట్టాలని చెప్పేసి భూతద్దంలో పెట్టి చూస్తా ఉన్నారు. భూతద్దం పట్టుకొని తిరుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచో మామూలుగా ఏ కేసు ఆధారం లేకుండానే పొంగులేటి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి రోజు నుంచి చెప్తున్నారు. బాంబు అంటారా, దివాళీ బాంబు? మరుసటి రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టి అంతా పరిపాలన వదిలిపెట్టి
కేటీఆర్ ని ఎట్లా అరెస్ట్ చేయాలి, కేసీఆర్ ని ఎట్లా బదనాం చేయాలి, బీఆర్ఎస్ ని ఎట్లా దొక్కాలనే ఆలోచన జరుగుతుంది.